హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ 21. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. అది గడ్డివాము వెనుక ప్రమీల మర్చిపోయిన బ్రా. దాన్ని చూడగానే అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆంటీది అనేసి నాలుక కరుచుకున్నాడు. రాజీ కొంటెగా నవ్వుతూ, బాగానే గుర్తుపట్టావే, మరి ఇది ఎవరిదో చెప్పు అంటూ మరో బ్రా అతని చేతిలో పెట్టింది. అతను దాన్ని విడదీసి చూసి, బాగా చిన్నదిగా ఉందే, ఎవరిది? రవళిదా అన్నాడు. ఆమె ఉడుక్కుంటూ, దాని బ్రా సైజు తెలుసన్నమాట అంది. నాకెలా తెలుస్తుంది? ఎప్పుడు చూడలేదు కదా అన్నాడు అతను నవ్వుతూ. సరే అయితే పోయి చూసుకో, నేను వెళ్తా అంటూ విసురుగా బయటికి వెళ్ళబోతుంటే అతను ఆమె నడుము పట్టుకొని మీదికి లాక్కొని, అబ్బా కరెక్టో కాదో చెప్పకుండా వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఆమె గింజుకుంటూ, నేను చెప్పను పో అంది. ఓ నీదా అన్నాడు. ఆమె ఇంకా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, నీకు గిఫ్ట్గా ఇద్దామని అంది అలుగుతూ. అతను మంచం మీదకు వెలికిలా పడుతూ ఆమెని తన మీదికి లాక్కొని, బావకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అది కాదు అన్నాడు. ఆమె కిలికిలా నవ్వుతూ, చెప్పానుగా గిఫ్ట్ అని, దాన్ని ఉంచుకొని నన్నొదిలేయని చటుక్కున అతన్ని తోసేసి పైకి లేవబోయింది. అతను మళ్ళీ ఆమెను పట్టుకొని, మరి నువ్విచ్చిన గిఫ్ట్కి బదులివ్వద్దా అన్నాడు. ఏమిస్తావంది ఆనందంగా అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతూ. ఆమె వైపు చూశాడు. ఆమె శరీరం సన్నగా వణుకుతుంది. అది చూసి అతను ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో ఒరే అన్న పిలుపు వినిపించింది. ఇద్దరు ఉలిక్కిపడి చూసేసరికి ఎదురుగా ప్రమీల నిలబడి ఉంది. ఆమెను చూడగానే రాజీ కంగారుగా లేవబోయింది. పర్వాలేదు, నువ్వు అలాగే ఉండు అంటూ ఆమె పక్కన కూర్చొని రమేష్తో, బుద్ధి లేదా నీకు? అసలే దానికి కొత్త, అంత తొందరపడితే ఎలా అని రాజీ తల నిమురుతూ, నువ్వు కంగారు పడుకు, నేనున్నాగా అంది. ప్రమీల డైరెక్షన్లో అంతా సాఫీగా జరిగిపోయింది. ఇక నన్ను పట్టించుకోవేమో అంది నవ్వుతూ. ఆమె అలా అనగానే వాడు ఆమెని గట్టిగా వాటేసుకొని, నిన్నెందుకు వదులుతానాంటీ అంటూ ఆమెని మంచం మీదకు తోయబోతుంటే, ఆగరా బాబు, చీర మార్చుకొని కిందికి వెళ్దామని వచ్చాను అనేసి వాణ్ణి విడిపించుకొని బయటికి వెళ్ళిపోయింది. ఇకపోతే రవి రవళి కథను చూద్దాం. రవి రూమ్లో నుండి బయటికి పోయి డాబా పిట్టగోడ దగ్గరకు నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత రవళి వచ్చి అతని పక్కన నిలబడింది. ఆమె రాగానే, ఏంటి మీ అక్కకు బావతో పని అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ, ఏదో గిఫ్ట్ ఇస్తుందంటలే అంది. ఏ గిఫ్ట్ అడిగాడు అతను క్యూరియస్గా. బదులుగా చిన్నగా సిగ్గుపడింది రవళి. అది చూసి, అంతగా సిగ్గుపడే గిఫ్ట్ ఏంటో చెప్పచ్చుగా అన్నాడు అతను ఆమెకి దగ్గరగా జరిగి. అలా జరగడంలో అతని చేతులు ఆమె నడుముని తగిలాయి. ఆ స్పర్శ గిలిగింతలు పెడుతుంటే ఆమె కూడా అతని వైపుకు జరిగింది. ఆమె అలా జరగగానే అతను చెప్పచ్చుగా అన్నాడు. ఆమె మరింత సిగ్గుపడుతూ అంది. పోనీ నేనే వెళ్ళి అడగనా? నాకు కూడా ఇస్తుందేమో అన్నాడు. ఆమె అతని వైపు ఓరచూపులు చూస్తూ, గిఫ్టే కావాలంటే అక్కనే అడగాలా అంది. పిల్ల లైన్లోకి వచ్చేసిందన్న విషయం అతనికి అర్థమైంది. ఇక ఆమెని జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంటూ, ఇక్కడ కాస్త ఉక్కగా ఉంది, గదిలోకి పోయి ఫ్యాన్ వేసుకొని కబుర్లు చెప్పుకుందామా అన్నాడు. ఆమె అతన్ని ఓరగంట చూసింది. ప్లీజ్ అన్నట్లుగా చూశాడు. ఆమె ఒకసారి చుట్టుపక్కల చూసి నెమ్మదిగా కదిలి రెండో గదిలోకి దారితీసింది. అతను ఆమె వెనకే వెళ్ళి తలుపును దగ్గరగా వేశాడు. ఆమె ఆగి, తలుపెందుకు వేశావు అంది. కింద నుండి ఒకటే భజనగోల, తలనొప్పి వస్తుందని. ఆమె వైపు చూసి, పోనీ తీసేనా అన్నాడు కింద ఉన్న పరుపు మీద కూర్చుంటూ. వేసేశాక ఇక తీయడం ఎందుకులే అంది. అతను ఆమె పక్కన సెటిల్ అవుతూ, ఏం వేసినా ఇలాగే అంటావా అన్నాడు. ఆమె అతని వైపు కళ్ళెత్తి చూసి, ఇంకేం వేస్తావు అంది తమాషాగా కళ్ళెగరేస్తూ. నువ్వేం వెయ్యమంటే అది వేస్తాను అన్నాడు ఆమెకి ఆనుకుంటూ. ఎందుకో ఆమె అని నిట్టూర్చింది. అతను ఆమె కొన్ని క్షణాలు మౌనంగా కూర్చున్నారు. ఇక ఏదో విధంగా ముందుకెళ్ళాలి అనుకొని
ఇంతకీ నీ మోకాలి నొప్పి ఎలా ఉంది అన్నాడు. ఆమె తల వంచుకొని ఇంకా నొప్పిగానే ఉంది అంది. చూడనా అన్నాడు. ఆమె కాస్త కంపిస్తున్న గొంతుతో అంది. అతను నెమ్మదిగా ఆమె మోకాలిపై చేయి వేసి నిమిరాడు. అతను అలా నిమరగానే ఆమె చిన్నగా గుటక మింగింది. మోకాలిపై చేయి వేసి చిన్నగా నొక్కాడు. అతను అలా నొక్కగానే ఆమె అంది చిన్నగా. నొప్పిగా ఉందా అన్నాడతను. అంది చిన్నగా. చూస్తుంటే కాలు మొత్తం నొప్పి చేసినట్టుంది, కాస్త మసాజ్ చేయనా అన్నాడు. దానికి ఆమె వద్దు, నొప్పి అక్కడ కాదులే అని పైకి లేవబోయింది. అతను ఆమెని వెనక్కి లాగి ఎక్కడో చెబితే అక్కడ మసాజ్ చేస్తానుగా అన్నాడు. ఆమె అతని పక్కన పడుతూ అబ్బా, ఎక్కడ పడితే అక్కడ దేనితో పడితే దాంతో మసాజ్ చేసేట్టున్నావు, నాకు భయం బాబు అంది. ఆమె అలా అనగానే అతను ఆమె వీపు చుట్టూ చేయి వేసుకొని దగ్గరికి తీసుకుంటూ దేంతో మసాజ్ చేస్తే భయం ఉండదో చెప్పు, దాంతోనే చేస్తాను అన్నాడు. ప్లీజ్ వదులు, నాకు ఏదోలా ఉంది అంది. అతను వదలకుండా ఏదోలా అంటే అన్నాడు గుసగుసలాడుతూ. ఆమె ఏమీ మాట్లాడకుండా భారంగా ఊపిరి తీస్తూ ఉండిపోయింది. చెప్పు, ఏదోలా అంటే ఎలా ఉంది అన్నాడు. అతను అలా అనగానే ఆమె అంటూ అతన్ని కరుచుకుపోయింది. అతను ఆమెని అలాగే పట్టుకొని పరుపు మీదకు వెలికిలా ఒరిగి ఆమెని తన పైకి లాక్కున్నాడు. ఆమె సన్నగా వణుకుతూ ప్లీజ్ వదిలిపెట్టు అంది సణుకుతున్నట్లు. దానికి జవాబుగా అతను ఆమెని మరింత బిగించి ఆమెకి చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె తల పక్కకి తిప్పుకుంది. అబ్బా రవళి అంటూ తమకంగా ఆమె నల్లుకుపోయాడు. ఆమె అతన్ని గబుక్కున తోసేసింది. అతను కంగారుగా ఏమైంది అన్నాడు. ఆమె ఆయాసపడుతూ పక్కకి జరిగిపోయి నాకు భయం వేస్తుంది వద్దు అంది. ఏం కాదు, బాగుంటుందిరా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు. ఆమె కంగారుగా వెనక్కి జరిగి వద్దు అంది మరింత భయంగా చూస్తూ. రవళిరా, ఏం కాదు అంటూ అతను పైకి లేచి ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే అది భయపడుతుంటే నువ్వేంట్రా ఇంకా భయపెడుతున్నావు అంటూ కవిత మాటలు వినిపించాయి. ఆమె మాటలు వినగానే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చి నీకేం చెప్పాన్రా, తలుపులు గడిపెట్టుకోమని చెప్పానా, నేను కాబట్టి సరిపోయింది, లేకపోతే అంది. రవి సారీ ఆంటీ అన్నాడు. కవిత వెళ్ళి తలుపు గడిపెట్టి రవళి దగ్గరకు వచ్చింది. ఆమె తల వంచుకొని ఉంది. కవిత ఆమె దగ్గరికి వెళ్ళి తన వేళ్లతో ఆమె ముఖాన్ని ఎత్తుతూ అయినా ఇంతవరకు వచ్చాక భయం ఎందుకే అంది. ఆమె మళ్ళీ మొహం దించేసుకుంటూ ఏమో అత్త, భయం వేస్తుంది అంది. పెళ్ళయ్యాక కూడా ఇలాగే భయపడతావా అంది లాలనగా దగ్గరికి తీసుకుంటూ. రవళి కాస్త తేరుకొని ఏమో అత్త, నాకు కంగారుగా ఉంది అంది రవళి. పక్క గదిలో ప్రమీల డైరెక్షన్లో కార్యం ఎలా సాఫీగా సాగిపోయిందో ఇక్కడ కూడా కవిత డైరెక్షన్లో కార్యం సాఫీగా జరిగిపోయింది. ఇంతలో బయట ఎవరో తలుపు కొట్టారు. పిల్లలిద్దరూ ఉలిక్కిపడి చూస్తే కంగారు పడకురా, మీ అమ్మే అయి ఉంటుంది, చీరలు మార్చుకొని కిందికి వెళ్ళాలి అంటూ తలుపు దగ్గరికి నడిచింది. కవిత తలుపు తెరవగానే ప్రమీల లోపలికొచ్చి అక్కడున్న రవి రవళీలను చూసి నవ్వుతూ ఇక మనకి మిగలనివ్వరే వీళ్ళు అంది. పర్వాలేదులేవే, అంతగా అయితే మనమే వేరే వాళ్ళని చూసుకుందాం అంది కవిత నవ్వుతూ. ఆమె మాటలకి రవి చిన్నబుచ్చుకుంటూ ప్లీజ్ అలా అనక ఆంటీ అన్నాడు. సరదాగా అన్నానులేరా, ఇక మీరు బయటికి పోయి తయారై రండి, భజనలో కూర్చోకోకపోతే బాగోదు అంది కవిత. సరేనని రవి రవళి బయటికి పోయారు. ఆడాలిద్దరూ పట్టు చీరలు సింగారించుకొని కిందికి చేరారు. కిందికి చేరిన వాళ్ళకి షాక్ తగిలేట్టు అక్కడ వాళ్ళ మొగుళ్ళు నవ్వుతూ దర్శనమిచ్చారు. రేపు ఆదివారం, ఎల్లుండు పండగ, ఎలాగో షాపులు తీయం కదా అని నీకు సర్ప్రైజ్గా ఉంటుందని వచ్చేశాం అన్నారు వాళ్ళు పళ్ళు ఇకిలిస్తూ. ఆ మాటలకి ఆడాలిద్దరూ భారంగా నిట్టూర్చారు. వాళ్ళు చేరిన కాసేపటికి పిల్లలు కూడా తయారై భజన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి తమ తండ్రులను చూసి షాక్ అయ్యారు. భజన కార్యక్రమం అయ్యేసరికి రాత్రి 1 గంటైంది. బయట ఊరి నుండి వచ్చిన కొంతమందికి పడక సమస్య ఎదురైంది. పిల్లలు మేము ఒక గదిలో పడుకుంటాంలే, ఆ మిగిలిన గదిలో కొంతమంది సర్దుకోవచ్చు అంది కవిత. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.